హలో వ్యూవర్స్! మీ బుక్ పాయసానికి స్వాగతం. రోజు వంటలు వండి వండి అలసిపోయాం కదా! అందుకని ఇప్పుడు రోజులో ఒకసారి అలా ట్రిప్‌కి వెళ్ళొద్దాం. ఇది మేము ఫోర్ట్ లాడర్‌డేల్ అంటే ఫ్లారిడాలో ఉన్న పోర్ట్ నుంచి బయలుదేరిందండి మా క్రూజ్ ఒడిస్సీ ఆఫ్ సీస్. ఇది ఇది వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ క్రూజ్ అని చెప్తున్నారండి. అయితే దీంట్లో మేము ఇవాళ ఈవినింగ్ బయలుదేరాము అంటే కనుక రేపు మార్నింగ్‌కంతా మేము ఓహ్, బహమాస్‌కి చేరిపోయామండి. ఇది 14 ఫ్లోర్‌లో ఉందండి. ఇలా ఈ స్విమ్మింగ్ పూలు, అలాగే విండ్ జామర్ అని ఫుడ్ కోర్టు, రకరకాలైన ఫుడ్డు ఉంటుందండి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్, వెజిటేరియన్స్‌కి కూడా చాలా చాలా రకాలే పెడుతున్నాడు. ఇంకా డెజర్ట్స్ అయితే ఇంకా అనంతం చెప్పక్కర్లేదు అన్నీ ఉన్నాయి. అంతా బానే ఉందండి. సర్వీస్ అది కూడా చాలా బావుంది. దిగగానే మన సూట్‌కేసులు వాళ్ళు తీసుకొని లోపలికి తీసుకెళ్ళిపోతారు. మనం జస్ట్ వాకిన్ అయ్యి, చెక్ ఇన్ అయ్యి లోపలికి ఎంటర్ అవ్వడమేనండి. అలాగే ఫోర్త్ ఫ్లోర్‌లో అనుకుంటానండి పెద్ద డైనింగ్ హాల్ ఉందండి. ఆ డైనింగ్ హాల్‌లో ఫార్మల్ డిన్నర్ అని ఒకటుంటుంది. 6 రోజుల ట్రిప్‌లో 2 రోజుల్లో కెప్టెన్‌తో ఇంటరాక్షన్ అది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటేనండి, ఈ ఎక్కగానే పాస్ ఇస్తారు వాళ్ళు. క్రూజ్ పాస్. అది మాత్రం పడేసుకుంటే మాత్రం మళ్ళీ ఎంట్రీ ఉండదు. అందుకే త్రూ ఔట్ ద ట్రిప్ అది మెడలో వేసేసుకుంటారండి అందరూ ఆ పాస్‌ని. సెకండ్ డే మార్నింగ్ అండి సన్‌రైజ్ అయ్యింది. తెల్లవారి ఒక 7కంతా తీసుకొని వచ్చేసాడండి బహామాస్‌కి. కోకోకే అంటారు దీన్ని. పర్ఫెక్ట్ డే కోకోకే అని పెట్టి ఉంది. ఇది బహామాస్ ఐలాండ్ అండి. ఇది ప్రైవేట్ ఐలాండు. వాళ్ళు టూరిస్టుల కోసం కట్టి ఉంచిందనమాట. దిగాక బయటకొచ్చాక క్రూజ్‌లోంచి వెంటనే అక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయండి. మనం ఆ బ్యాటరీ వెహికల్స్ ఏ వెహికల్ అయినా ఎక్కచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ టికెటు. వాళ్ళు మనల్ని ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది దూరం. అది మధ్యలో పిల్లలకి ఆడుకోవడానికి ఒక ఇది ఉంటది వాటర్ పార్క్. అక్కడ ఆగేవాళ్ళు ఆగొచ్చు. లేదు అంటే ఐలాండ్‌కెళ్ళిపోవచ్చు. అంటే బీచ్‌లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ ఒడ్డున కూర్చొని. ఇక్కడ కెరటాలు రావండి. ఇది ఓన్లీ టూరిస్ట్ కోసం క్రియేట్ చేసినది కదా! ఇది. తర్వాత ఇక్కడ కూడా ఫుడ్డు క్రూజ్‌లో పాస్ ఇక్కడ చూపిస్తే ఇక్కడ కూడా ఫుడ్ పెడతారండి ఫ్రీగానే. ఇక్కడ కానైతే వెజిటేరియన్ ఆప్షన్స్ అయితే ఇక్కడ తక్కువే ఉన్నాయండి ఈ ఐలాండ్‌లో. ఇది మనం ఈవినింగ్ వరకు 4 వరకు టైమ్ ఇస్తారండి. 4 మనం మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ బ్యాటరీ వెహికల్స్‌తోనే మనం మళ్ళా క్రూజ్‌కెళ్ళిపోయి మన పాస్ చూపిస్తే చెక్ చేసి మళ్ళా లోపలికి పంపిస్తారండి. అదండి. ఈ ఈ ఐలాండ్‌లో స్నార్కెలింగ్ చేసేవాళ్ళు చేస్తారు. అలాగే టూర్‌లుంటాయండి. ఏదో బిగ్ టూర్ అన్నారు. కానీ మేమెళ్ళిన రోజు క్యాన్సిల్ అయిపోయిందండి. మేము బుక్ చేసుకున్న టూర్. సో, మేము ఇలాగే రిలాక్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ సీగల్స్ ఒస్తాయి. ఫుడ్డు కనుక మనము డైరెక్ట్‌గా పట్టుకొని చేత్తో ఉంటే కనుక కొంచెం మీదకొచ్చేస్తాయండి సీగల్స్. కోకోకి అని ఎందుకొచ్చిందంటే, ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఎక్కువగా పెంచుతున్నారండి. అచ్చంగా మన ఇండియాలో ఉన్న గన్నేరు పువ్వులు, అలాగే ఇండియాలో ఉన్న మందార పువ్వులు అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. అంతా చూడ్డానికైతే నాకైతే అలాగే అనిపిచ్చింది ఇండియాలాగే. ఇక్కడ వాటరు ఎంత స్వచ్ఛంగా కనబడుతుందంటే, మామూలుగానే కిందనున్న ఇసుక నీళ్ళల్లో అంతా చాలా క్లియర్‌గా ఉంటుందండి. ఎంతమంది టూరిస్టులు వస్తున్నా, వెళుతున్నా మెయింటెనెన్స్ ఉండాలి కదా! బానే ఉంది మెయింటెనెన్స్. క్రూజ్‌లో రకరకాలైన ఎంటర్‌టైన్‌మెంట్‌లుంటాయండి. ఒక ఇన్‌స్ట్రక్టర్ ఉంటాడు. అతనే మనకి డాన్స్ ఓహ్, స్టెప్స్ చెప్తూ ఉంటాడు. అవన్నీ సరదాకి మనం కూడా వాళ్ళతో పాటు వేయడం. అలాగే ఏవో చాలా షోస్ ఉంటాయండి. ఇవి మ్యూజికల్ షోసు, డాన్సింగ్ షోసు రాత్రి యూజువల్‌గా 10-11 ఉంటూ ఉంటాయి.
మెయిన్‌లీ యూత్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎంజాయ్ చేయాలన్న మనసు ఉంటే ఏ వయసు వాళ్ళైనా ఎంజాయ్ చేయొచ్చండి. బానే ఉంటుంది. దీనిలో పాసులుంటాయండి. ఏది సెపరేట్ ఆల్కహాల్ పాస్ అని ఉంటుంది. బెవరేజ్ పాస్‌లో. బెవరేజెస్ కమ్ హార్డ్ డ్రింక్స్ పాస్ ఆర్ బెవరేజెస్ సెపరేట్ అండి. 2 రకాలుంటాయి ఇందులో. అదిగోనండి ఇది విండ్ జామర్ ఈ 14థ్ ఫ్లోర్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్ అండి. ఇందులో ఫుడ్ అయితే నేను వర్ణించలేను. అంటే అన్ని దేశాల కుసిన్స్ ఉంటాయండి ఇక్కడ కుజిన్స్. ఎందుకంటే రకరకాల మనుషులొస్తారు కదా! ఇలాంటి యాత్రలకి. అందుకోసం అండి. చాలా పెద్దది. ఇంకా ఏది కావాలనుకుంటే అది. ఇదంతా కూడా ఫ్రీయేనండి. ఒక అదర్ ఫ్లోర్స్‌లో ఉన్నాయి వేరే రెస్టారెంట్లు. అవి పెయిడ్ రెస్టారెంట్లండి. అవి మనం క్రూజ్ ఎక్కకముందే అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటే, మనకి అవి డిస్కౌంట్‌లు కూడా ఇస్తారు వాళ్ళు. క్రూజ్ ఎక్కాక వెళితే చాలా కాస్ట్‌లీ. అయితే వాటర్ కూడానండి వాళ్ళు మినిమమ్ వాటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే కనుక మనం ముందే అడ్వాన్స్‌గా కట్టేసుకోవాలి. కట్టుకుంటే ఒక 12 బాటిల్సో, 24 బాటిల్సో పెడతారండి లీటర్ బాటిల్స్. రూమ్‌లో మనం వెళ్ళేసరికి పెట్టి ఉంచుతారు. అలాగే ఈ బోర్డింగ్ పాసుల మీద ఎవరి పేర్లు వాళ్ళవి ఉంటాయండి. జస్ట్ క్రెడిట్ కార్డుల్లా ఉంటాయన్నమాట. అది. అలాగే మేము తీసుకున్నదైతే కనక ఒక బాల్కనీ ఉన్న రూములు తీసుకున్నామండి. అంటే బాల్కనీలో కూర్చొని చూడొచ్చు కదా! సముద్రాన్ని అని. ఇంకో విషయం చెప్పాలండి. ఇప్పుడు వాళ్ళు మనకి ఏవైతే బోర్డింగ్ పాస్‌లని ఇచ్చారో, అవే మన రూమ్ తాళాలు కూడానండి. అందుకే అవి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇదండి రూము. డబుల్ బెడ్ రూమ్ అనమాట. డబుల్ బెడ్ ఉన్న రూము. మనం టీవీ, వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వైఫైకి ఒక్కొక్కళ్ళకి కాస్త ఎక్కువే పడుతుందండి. $120-130 పే చేసుకోవాలి. ఎవరి వైఫై వాళ్ళే కొనుక్కోవాలి. ఎవరిది ఎవరు వాడడానికి అవకాశం ఉండదండి. అండ్ ఒక సోఫా, అలాగే ఒక మిర్రర్‌లు 2 పెద్ద మిర్రర్‌లు, ఒక ఫ్రంట్ డోర్ మాత్రం బాల్కనీ డోర్ తీసి ఉండగా ఫ్రంట్ డోర్ మాత్రం పట్టుకోలేమండి. జాగ్రత్తగా ఉండాలి. పడిపోతుంది. అలాగే ఆహ్, ఈ యొక్క బాల్కనీ ఇదిగోనండి. ఇప్పుడు ఇక్కడకి వచ్చేసరికి మనం బాల్కనీలో వాళ్ళు 2 కుర్చీలు, మధ్యలో ఒక టేబుల్ కూడా పెట్టారు. కూర్చొని ఎంజాయ్ చేయడానికి. అలాగే ఇది వాష్‌రూమ్ అండి. ఈ వాష్‌రూమ్‌లో నిజంగానే చాలా చాలా బాగా సౌకర్యంగా పెట్టారండి. ఇది హ్మ్, బాత్ ఏరియా. ఇది కమోడు. అండ్ టవల్స్ అవి రష్‌కరాజు క్లీనింగు. అలాగే చాలా బావుందండి. అంటే మంచి ఎక్స్‌పీరియన్స్. ఓవరాల్‌గా ఈ క్రూజ్ అన్నది ఓవరాల్‌గా గుడ్ ఎక్స్‌పీరియన్స్. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ వెళ్ళాలి. అది. ఇవన్నీ ఇంకా మిగతా ఫ్లోర్స్‌లో బార్ అవన్నీ ఉన్నాయండి చాలానే. అలా తిరుగుతూ ఉండడమే తెల్లవారు లేచిన మొదలు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాకు, తర్వాత యోగా చేసుకోవడానికి సెపరేట్‌గా ఒక రూము, అలాగే స్పా, అలాగే జిమ్ము అన్నీ ఉన్నాయండి ఈ క్రూజ్‌లో. ఇక్కడున్న రాయల్ థియేటర్‌లోనేనండి అన్నీ షోసు జరుగుతాయి. ఇది రోబో డ్రింక్ ఫిక్స్ చేయడం అండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. చాలా టైం తీసుకుంది. అందుకని.
15థ్ ఫ్లోర్‌లో ఉంటుందండి స్పా. దానికి కూడా ముందే బుక్ చేసుకుంటే వేరేగా ఉంటుంది. అసలు స్లాట్సే దొరకవు ఉన్న 6 రోజుల్లో. ఇది ఇక్కడి నుంచి 15థ్ ఫ్లోర్‌లో ఇది వాకింగ్ ట్రాక్ అండి. ఇలా కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు. వాక్ చేసుకునే వాళ్ళు వాక్ చేసుకుంటారండి. 2 సార్లు బింగో ఉంటుందండి ఆట. బింగోకి మనం టికెట్లు కొనుక్కోవాలి. కొనుక్కొని నేను చూసాను. నా కళ్ళతో గెలిచిన వాళ్ళకి $2000 అలాగే ఫస్ట్ ప్రైజు 3000 అలా కూడా వచ్చిన వాళ్ళున్నారండి. చలి అని స్విమ్మింగ్ చేయలేని వాళ్ళకి వేడి నీళ్ళ హాట్ టబ్బు సొలేరియం ఉందండి ఇక్కడ. అలాగే ఇది ఏదో షో అండి ఇది కూడాను. అదే రకరకాల షోసు. బహామాస్ అయ్యాక ఇవాళ సాయంత్రం బహామాస్ నుంచి రిటర్న్ అంటే రేపు రోజంతా క్రూజేనండి. ఎల్లుండి ఉదయానికి జమైకా చేరుకున్నాము. జమైకాలో కూడా చాలా రకాల ప్యాకేజెస్ ఉంటాయి. అందులో మేము జమైకా టూర్ ప్యాకేజ్ తీసుకున్నాము. అది ఒక 3, 4 గంటల ప్యాకేజ్ అండి. అంటే మేమసలు వ్యాన్ ఒక దగ్గర దింపాడంతే. అదర్‌వైజ్ అంతా వ్యాన్‌లోనే మినీ వ్యాన్‌లు తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళని ఒక 20 మందిలాగా కూర్చోబెట్టి ఆ ప్యాకేజ్ ఎవరైతే వాళ్ళు తీసుకెళ్ళి తిప్పాడండి. జమైకా అయితే ఇంకా పూర్తిగా చెప్పక్కర్లేదు. అసలు ఇండియా అని చూసి జమైకా చూడక్కర్లేదు అన్నట్టుందనమాట. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ హౌసెసు అలాగే ఇది అంతా వాళ్ళ రైతు బజార్ అని అంటే బజార్ అనమాట. మన రైతు బజార్ లాగా. అంతా సిమిలర్ టు ఇండియా అనమాట జమైకా. ఈవినింగ్ 5లోగా వచ్చేయాలి అని చెప్పారు మళ్ళీ. అలాగే వచ్చేసాము. మాతో పాటే డిస్నీ క్రూజ్ కూడా మా పక్కనొచ్చి ఆగిందండి. ఇదే అది. డిస్నీ క్రూజ్ కూడా చాలా బావుంది. పిల్లలతో వెళ్తే కనుక క్రూజ్‌కి డిస్నీలో వెళ్ళొచ్చు. అది కూడా మా పక్కన పార్క్ చేసుంటే సరదాగా వీడియో తీశాననమాట. జమైకా నుండి వెనక్కి వచ్చాక మళ్ళా క్రూజ్‌లో ఆ రాత్రి పడుకున్నాము. ఉదయానికంతా మేము కేమెన్ ఐలాండ్‌కి తీసుకెళ్ళిపోయాడనమాట. కాకపోతే పూర్తిగా ఒడ్డుకి తీసుకెళ్ళలేదు. కొంచెం ముందుకే సముద్రం మధ్యలోనే ఆపాడు. చిన్న చిన్న ద్వారాలున్నాయి. అందులోంచి మనం వేరే బోట్‌ల్లోకి వాళ్ళే షిఫ్ట్ చేయించారు మమ్మల్ని. వాళ్ళు అక్కడి నుంచి ఆ బోట్‌లో తీసుకెళ్ళి ల్యాండ్ వరకు తీసుకెళ్లారు. అక్కడ ల్యాండ్ మీద మేము వ్యాన్‌లు తీసు వ్యాన్‌లు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. వెంటనే అన్నీ తొందరగానే అయిపోతాయి. అది ఆ వ్యాన్‌లో ఎక్కాక మళ్ళీ వాళ్ళొక చాలా సేపు ప్రయాణించాక ఒక అరగంట చేశాక అప్పుడు మళ్ళీ ఒక బోట్ దగ్గరకి తీసుకెళ్లారండి. ఆ బోట్‌లో మేము ఎక్కి కేమెన్ ఐలాండ్స్‌కి వెళ్ళాము. ఇలాగా ఇగో ఇక్కడ బోట్ ఎక్కామనమాట. ఇలా ఎక్కిన బోట్‌లో ఒక పావుగంట ముందుకెళ్ళాక పావుగంట నుంచి 20 నిమిషాలు అనుకుంటా. ముందుకెళ్ళాక త్రివేణి సంగమంలాగా ఇలాగ నది మధ్యలో ఆపుతాడండి. అక్కడ లోతు ఎక్కువుండదు. ఆ నది మధ్యలో ఆపి అక్కడ స్ట్రింగ్ ఫిష్‌ని పట్టుకొని వాటితో ఫోటోలు తీసుకొని ఇదొక ప్యాకేజ్ అనమాట. దీనికి తీసుకున్నాం మేము. ఇగో ఇలాగ నది మధ్యలో నించుని కాస్త బాగానే వేడిగానే ఉంటుంది. అన్నీ మేము వెళ్ళిన ఏరియాలన్నీ. కాస్త ప్లెజెంట్‌గా చల్లగా ఉండి కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ వెనక్కి బోట్‌లో ఎక్కేయడమేనండి. ఎక్కి మళ్ళీ వాళ్ళు సేమ్ ప్రొసీజర్ బోట్‌లెక్కి మళ్ళీ వ్యాన్ నుంచి మళ్ళీ బోట్ టు క్రూజ్ అనమాట. అదయిపోయాక క్రూజ్‌కొచ్చాక క్రూజ్‌లోనండి ఈ నార్త్ స్టార్ ఎక్స్‌పీరియన్స్ అని ఉంటుంది. పైకి 360 డిగ్రీస్ రొటేషన్ ఉంటుంది. కానీ ఫ్రీగా అయితే పూర్తిగా రొటేట్ చేయడు. $40 కడితే కనుక చేస్తాడు. అంటే మన టికెట్‌లో ఫ్రీగా పై వరకు తీసుకెళ్తాడు. అది ఇంక్లూడ్ అవుతుందనమాట. కానీ ఇవన్నీ కూడా ముందే బుక్ చేసుకోవాలి. ఫ్రీ అయినా కూడా దొరకవండి. అయితే ఈ నార్త్ స్టార్ ఎక్స్‌పీరియన్స్ కూడా బావుంది. మనం అంత పైకి ఇది మన షిప్ అనమాట. మేమంత పైకున్నాం. అది. అలాగే ఇదయిపోయాక
అలాగే ఇందులోనే ఐఫ్లై ఇండోర్ స్కై డైవింగ్ కూడా ఉంటుందండి. ఇది కూడా ఫ్రీయే. ఎక్కువ సేపు తిప్పడు. సాహసాలున్నవాళ్ళు, ధైర్యాలున్నవాళ్ళు చేస్తారు. అదండి. ఇందులో రకరకాల యాక్టివిటీస్ పిల్లలకి, చంటి పిల్లలకి ఇవి తీసుకెళ్ళినా అబోవ్ 6 మంత్స్ క్రష్ కూడా ఉందండి. డే కేర్‌లో వేసి కూడా తల్లి, తండ్రి వెళ్ళొచ్చు. ఆడుకోవడానికి అన్ని రకాలుగా ఉన్నాయి. అండ్ ఆఖరిలో మనం ఇలా ముందు రోజు రాత్రి 9 గంటలకంతా ప్యాక్ చేసేసి పెట్టేస్తే బయట సూట్‌కేసులు, మనకి ఇగో ఇది ఫోర్ట్ లాడర్‌డేల్‌కి మళ్ళా వచ్చేసామండి ఆరో రోజు ఉదయం. మేము బయటికొచ్చేసరికి ఆల్రెడీ మా లగేజులన్నీ బ్యాగ్ ట్యాగులతో దీంతో మా లగేజులన్నీ కూడా రెడీగా పెట్టి ఉన్నాయండి. అంతేనండి. అక్కడి నుంచి ఊబర్ తీసుకొని మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరామండి. ఇదండి మా ఒడిస్సీ ఆఫ్ సీస్‌కి సంబంధించిన యాత్రా విశేషాలు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.